రాజమౌళి యొక్క ట్రిపుల్ ఆర్ మూవీ లార్జర్ దాన్ లైఫ్ అయినటువంటి ట్రిపుల్ ఆర్ మూవీకి సంబంధించినటువంటి ప్రైస్ హైక్ ని ₹410 వరకు ఇంక్రీజ్ చేసుకోగలిగారు. మల్టీప్లెక్సెస్ లో కావచ్చు, అట్లాగే సింగిల్ స్క్రీన్స్ లో కావచ్చు, ఒక్కసారిగా దాని ప్రైస్ పెరిగింది. అందరూ ఎగబడి థియేటర్లకు వెళ్ళి చూశారు. ఇప్పుడు పుష్ప 2 మేకర్స్ వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్. వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో ఉన్నటువంటి సత్సంబంధాల కారణంగా ఈ మూవీ సినిమాకి సంబంధించినటువంటి హైక్ ని కూడా భారీ ఎత్తున తెచ్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సింగిల్ స్క్రీన్స్ లో ఈ మూవీ యొక్క ప్రైస్ ₹300 ఉండేలాగా, మల్టీప్లెక్స్ కి వచ్చేసరికి మాక్సిమం ప్రైస్ ₹700 ఉండేలాగా కనీసం వారం రోజులు కుదిరితే 3 రోజుల పాటు ఈ ప్రైస్ ని హైక్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. మా మూవీ ₹500 కోట్ల బడ్జెట్ తో రూపొందించినటువంటి కారణంగా ఈ మూవీకి సంబంధించినటువంటి ప్రైస్ హైక్ కంపల్సరీ మీరు ఇవ్వాల్సిందే అనేటువంటి ఒక ప్రెషర్ ని గవర్నమెంట్ మీద పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లాగే మైత్రి మూవీ మేకర్స్ కి ఆల్రెడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఉన్నటువంటి అనుబంధం కారణంగా ఇది సాధ్యమయ్యేలాగా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఇంతే ప్రైస్ వస్తుంది, ₹700 ఉంటుందని అయితే గ్యారంటీ చెప్పలేం. సామాన్యులని ప్రైస్ కి సంబంధించినటువంటి అంటే సామాన్యులందరూ కూడా సినిమాని చూడాలి సంతోషంగా అనేటువంటి ఉద్దేశంతో ప్రైసెస్ ని తక్కువ చేశామని గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా సార్లు చెప్పింది. కానీ వాళ్ళు అట్లా ప్రైస్ ని తగ్గించింది కేవలం పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ఒక గ్రడ్జ్ కారణంగా, అట్లాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా తమ ప్రభుత్వానికి సపోర్ట్ చేయట్లేదన్న కారణంగా మాత్రమే అంటూ రకరకాల ఆరోపణలు వచ్చాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశంలో, సినిమాలకు సంబంధించినటువంటి అంశంలో ఒక అంశాన్ని ఖచ్చితంగా మనందరం అంగీకరించాల్సిందే. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ లో కనుక దానికి సంబంధించినటువంటి షూటింగ్ జరిగితే దానికి కన్సెషన్ ఇస్తాము అని. ఎందుకు అది మంచి అంశం అని నేను అంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్ లో ఒక మూవీకి సంబంధించిన షూటింగ్ కనీసం ఒక 50% పూర్తి చేయాలి అనేటువంటి రూల్ ఉన్నప్పుడు, ఏపీకి ఆ యొక్క టీమ్ గానీ, ఆ సంబంధించినటువంటి ప్రాప్స్ గానీ ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడే ఒక సెట్స్ వేసి ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు మనకే ఆ ట్యాక్స్ రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి వచ్చే పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా విదేశాల్లోనో, వేరే రాష్ట్రంలోనో, లేక హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల్లోనో చేయటం వల్ల అక్కడెక్కడో తీసినటువంటి సినిమాకి ఆంధ్రప్రదేశ్ లో హైక్ ఎందుకు ఇవ్వాలనేటువంటి ఒక పాయింట్ మాత్రం 100% అప్పుడు తీసుకొచ్చినటువంటి అంశంలో అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే ఇప్పుడు పుష్ప మేకర్స్ 500 కోట్లతో సినిమా తీసాం కాబట్టి దానికి సరైనటువంటి హైక్ ఇవ్వాలి అని కోరుతున్నారు. అయితే ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాహుబలి కావచ్చు, ట్రిపుల్ ఆర్ కావచ్చు, రేపు హరిహర వీరమల్లు కావచ్చు, ఇట్లాంటి మూవీస్ ఏవైనా ఉంటే అవి లార్జర్ దాన్ లైఫ్ గా తీసినటువంటి సినిమాలు. బడ్జెట్ ఎక్కువైనా తక్కువైనా ఒక పీరియాడికల్ డ్రామాస్. కానీ పుష్ప 2 అనేది కేవలం ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే. దీనికి హైయెస్ట్ బడ్జెట్ పెట్టారు అంటే అది ప్రొడ్యూసర్లకు సంబంధించినటువంటి అంశం. ఫైనల్ గా ఎంత మనీ వస్తుంది వితౌట్ హైక్స్ అనేది అంచనా వేసుకున్న తర్వాత మాత్రమే దిగాలి తప్ప, ముందే దిగితే అది ఖచ్చితంగా దెబ్బ అవుతుందని తెలుసుకునే వాళ్ళు పెట్టాలి. ఇవన్నీ పెడితే ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరికీ కూడా, అట్లాగే సామాన్యులు కూడా, ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, లేకపోతే ఇంకో సినిమాకి సంబంధించిన హీరోల ఫ్యాన్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా డే 1 తమ సినిమాకి, తమ ఫేవరెట్ సినిమా హీరో సినిమాకి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళలో కూడా అనేక మంది 90% ఆఫ్ ది ఫ్యాన్ బేస్ లో 95% ఆఫ్ ది ఫ్యాన్ బేస్ అందరూ కూడా మిడిల్ క్లాస్ జనాలే ఉంటారు. దాన్ని అర్థం చేసుకోకుండా ఇంతగా హైక్ పెంచేసి సినిమా పట్ల ఉన్నటువంటి పిచ్చిని, అంటే మీరు వెళ్ళమని చెప్పామా బలవంతంగా అంటే కాదు, కానీ సినిమా పట్ల ఒక పిచ్చిని క్రియేట్ చేస్తూ ఆ రకమైనటువంటి ప్రపంచంలోకి మనల్ని తోసేస్తూ, కానీ అదే ప్రైస్ ని ఒక్కసారిగా పెంచడం అనేది లాంగ్ రన్ లేనటువంటి ఇండస్ట్రీని మీరు తయారు చేసుకుని, గతంలో 200 రోజులు 100 రోజులు ఆడేటువంటి సినిమాలు ఈ రోజు 50 రోజులు దేవర ఆడిందంటే దాంట్లో సగం ఫేక్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. 50 రోజులు కల్కి ఆడిందంటే, లేకపోతే 50 రోజులు ఏదైనా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ సినిమాలు ఆడాయంటే వాటిలో 50% ఫేక్ ఉండేటువంటి పరిస్థితి. లాంగ్ రన్స్ అనేవి దారుణంగా ఇండస్ట్రీ పెద్దలు చంపేసి ఈరోజు మినిమం రన్ తోనే, ఫస్ట్ వీకెండ్ తోనే, మొదటి వీకెండ్, సెకండ్ వీకెండ్ తోనే మనల్ని రక్తం తాగినట్టు మన డబ్బులు తాగి ఆ రకంగా హైకులు పెంచుకోవడం అనేది ఖచ్చితంగా అన్యాయం అనే చెప్పాలి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ లో పెంచాలంటే ఆంధ్రప్రదేశ్ లో కొంత షూట్, తెలంగాణలో పెంచాలంటే తెలంగాణలో కొంత షూట్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది అనిపిస్తుంది. ఎందుకంటే హిందీలో ఈ రకమైనటువంటి హైకులు వచ్చే పరిస్థితి లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ రకమైనటువంటి కొత్త ఒరవడిని, ఒక బ్యాడ్ కల్చర్ ని వీళ్ళందరూ కలిసి తీసుకొచ్చారు. దీని గురించి మీకేమనిపించింది ఏంటో కామెంట్ చేయండి.